రేవంత్ రెడ్డి రెన్యువల్ సీఎం అంటూ విమర్శించిన కేటీఆర్ కి కౌంటర్ ఇచ్చారు మంత్రి అడ్లూరి లక్ష్మణ్. కేటీఆర్ ది ఎన్ఆర్ఐ కోట అని 10 ఏళ్లు రాజుల్లా పాలించారని విమర్శించారు. కేసీఆర్ అప్పు చేసి 1000 గురుకులాలు పెట్టారని కేటీఆర్ అంటే 10 ఏళ్లలో ఒక్క గురుకుల భవనం అయినా కట్టారా అంటూ సవాల్ విసిరారు అడ్లూరి. ఇద్దరి మధ్య డైలాగ్ వార్ నడిచింది, చూద్దాం. రేవంత్ రెడ్డి నెల నెల పైసలు పంపి ఆయన కుర్చీ కాపాడుకుంటున్నాడు. కానీ పైన ఢిల్లీ వాళ్ళు అసలు లంగలు. ఈయనను మోస్తున్నది వాళ్ళు, ఈయనను మన మీద రుద్దింది వాళ్ళు. నెల నెల పేమెంట్ కప్పం కట్టించుకొని ఈయనకు మళ్ళా రెన్యువల్ చేస్తున్నది వాళ్ళు. ఈయన రెగ్యులర్ సీఎం కాదు, రెన్యువల్ సీఎం. నెల నెల రెన్యువల్ కావాలి ఈయనకు. పైకి ఢిల్లీకి పైసలు పోకపోతే రెన్యువల్ రాదు. కేటీఆర్, నువ్వు మా నాయకుడిని విమర్శిస్తున్నావు కదా, ఒక్కసారి నువ్వు గుర్తుకు తెచ్చుకో. నువ్వు ఎక్కడి నుంచి వచ్చినావు? నీది ఎన్ఆర్ఐ కోట అనేది. ఎన్ఆర్ఐ కోట ద్వారా నేరుగా అమెరికా నుంచి సిరిసిల్ల నియోజకవర్గానికి శాసనసభ్యుడిగా అక్కడ మహేందర్ రెడ్డి అనే ఒక ఉద్యమకారుడిగా పనిచేస్తున్నటువంటి నాయకుడు టికెట్ గుంజుకొని తండ్రి చాటి కొడుకుగా ఎన్ఆర్ఐ అమెరికాలో ఉండి అమెరికా నుంచి వచ్చి ఎన్ఆర్ఐ కోటలో పదవి తీసుకొని ఈరోజు మా నాయకుని గౌరవ ముఖ్యమంత్రిని పట్టుకొని ఆ నరం లేని నాలుకతో ఏది పడితే అదే మాట్లాడుతున్నావు కదా. కేవలం 2.5 సంవత్సరాల లోపల అక్కస్సు తెచ్చుకుంటూ కడుపులో కుట్ర పెట్టుకుంటూ ఇష్టానుసారంగా మాట్లాడేటోటి కేటీఆర్ రాబోయే రోజుల్లో ప్రజలు ఎట్లా బుద్ధి చెప్పాలో అట్లా బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు. ఏంద్రాబాయ్ ఏం చేసినావు అంటే కేసీఆర్ అప్పులపాలు చేసిపోయిండు, నాకు శాతం అయితే లేదు, నాతో అయితే లేదు. ఏం అప్పులపాలు చేసిండు కేసీఆర్? నేను చెప్తా. కేసీఆర్ అప్పులు చేసిండు అంటే 1000 గురుకుల పాఠశాలలు పెట్టిండు. కేసీఆర్ అప్పు చేసిండంటే మరి 45 లక్షల ఎకరాలకు నీళ్ళు ఇచ్చే కాళేశ్వరం లాంటి ప్రాజెక్టు కట్టిండు. కేసీఆర్ అప్పు చేసిండంటే జిల్లాకు ఒక మెడికల్ కాలేజ్ పెట్టి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ పిల్లలకు చదువు చెప్పించిండు. కేసీఆర్ అప్పు చేసిండంటే జిల్లాకు ఒక నర్సింగ్ కాలేజ్ పెట్టిండు. బ్రహ్మాండంగా మన పిల్లలు నర్సింగ్ చదువుకునే అవకాశం ఇచ్చిండు. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ వచ్చిన తర్వాత గురుకులాల సంఖ్య పెరిగింది అంటున్నావు. నేను ఆ గురుకుల శాఖ మంత్రిగా చెప్తున్నా, సంఖ్య పెంచినవు కానీ మౌలికమైన సదుపాయాలు ఏర్పాటు చేసినవా? ఒక్క ఎస్సీ గురుకుల కొత్త భవనం నిర్మాణం చేసిన, కొత్త భవనం నిర్మాణం చేసిన దమ్ముంటే మీకు చర్చకు సిద్ధమని అడుగుతున్నా కేటీఆర్ను. నువ్వు టైము డేట్ ఫిక్స్ చేయి. నేను రాష్ట్ర సోషల్ వెల్ఫేర్ ట్రైబల్ వెల్ఫేర్ మినిస్టర్గా నేను వస్తా. ట్యాంక్ బండ్ దగ్గర అంబేద్కర్ విగ్రహం దగ్గర ఛాలెంజ్ స్వీకరిస్తారా? మీరు ఎక్కడ స్వీకరిస్తారో నేను సిద్ధంగా ఉన్నా.